స్నేహితులు ఎవరైనా సరే బాధలో ఉన్నప్పుడు స్నేహితులు వచ్చినప్పుడు ఎలా రెస్పాండ్ అవ్వాలి? స్నేహితుల రెస్పాన్స్ ఎలా ఉండాలి? ఆ బాధకు తగినట్లుగా వారిని ఓదార్స్తున్నట్టుగా మాటలు ఉండాలి. కానీ యోబు గారి పరిస్థితి ఎలా ఉందంటే, స్నేహితులే అనరాని మాటలు అన్నట్లుగా, నువ్వేదో చేశావు అందుకే నీ స్థితి ఇలా ఉంది అన్నట్లుగా యోబు గారి హృదయాన్ని గాయపరుస్తూ ఉన్నారు. నమ్మిన వాళ్ళే, తన అనుకున్న వాళ్ళే, నా అనుకున్న వాళ్ళే హృదయాన్ని గాయపరిస్తే మరి యోబు ఎక్కడికి వెళ్ళాలి? ఎవరి వైపు చూడాలి? ఎవరితో మాట్లాడాలి? ఆయన ఎంతగానో నమ్మిన దేవుడే ఆయన మీదకు శ్రమను అనుమతించాడు. మనం మొదటి అధ్యాయంలో చూస్తూ వచ్చాం. సాతానుతో దేవుడు మాట్లాడి సాతానుకు ఛాలెంజ్ చేసినట్లుగా దేవుడే యోబు మీదకి అపవాదిని ముందుకు పంపించాడు. ఇప్పుడు యోబు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఎవరిని అడగాలి? బాధను అనుమతించిందే దేవుడు. ఒకవేళ ఎవరి ద్వారా నా బాధ వస్తే దేవుడి దగ్గరికి వెళ్ళి, దేవా నాకు ఈ సమస్య వచ్చిందయ్యా, ఈ బాధ వచ్చిందయ్యా, నేను బయటికి రావాలి, నాకు సహాయం చేయని అడుగుతాం. దేవుని నుంచే మీకు అర్థం అవ్వాలంటే, చిన్న బిడ్డని ఎత్తుకున్నాం అనుకోండి, తల్లి ఎత్తుకుంది, ఎక్కడి నుంచైనా దాడి జరుగుతుంటే తల్లి ప్రొటెక్ట్ చేయాలి, ఎవరైనా కొడుతుంటే తల్లి ఆపాలి. ఇక ఇలా ఎత్తుకున్న తల్లి వెనక నుంచి ఎత్తుకున్న చెయ్యే కొడుతుంటే ఆ పాప ఎక్కడికి వెళ్ళాలి? పాప మనోస్థితి ఎలా ఉంటుంది? మానసిక స్థితి ఏ విధంగా ఉంటుంది? కొన్ని సందర్భాలలో తల్లులుగా ఉన్న మీకు బాగా తెలుసు, పిల్లల్ని దండించవలసిన అవసరం ఉంటుంది. పిల్లలకు కొన్ని నేర్పించాలి అంటే, వాళ్ళని స్ట్రెంథన్ చేయాలి అంటే దండించాలి, కొంత బాధ అనుభవించాలి బిడ్డ. దేవుడు ఇక్కడ యోబుని ఎందుకు ఈ స్థితిలోనికి అనుమతింపజేశాడు అంటే, ఈ అధ్యాయం అంతా అయిపోయేసరికి, యోబు పుస్తకంలో ఉన్నటువంటి అన్ని అధ్యాయాలు కంప్లీట్ అయ్యేసరికి చివరికి కనిపిస్తుంది మీకు రిజల్ట్, రెండింతల ఆశీర్వాదం. హల్లెలూయా. మనకి కావలసింది ఆశీర్వాదం. రెండింతల ఆశీర్వాదం కావాలంటే ఎంతమందికి కావాలంటే అందరూ చేతులు ఎత్తుతాం. నాకు ఆశీర్వాదం కావాలి, రెండింతల ఆశీర్వాదం కావాలి. ఎస్, దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే ఆ రెండింతల ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకోవాలి అంటే కొన్ని శ్రమల గుండా నువ్వు ప్రయాణం చేయాలి, కొన్ని ఇబ్బందులు గుండా ప్రయాణం చేయాలి. నువ్వు నమ్మిన వాళ్ళే నిన్ను నమ్మరు. నువ్వు ఎంతగానో నమ్మి దగ్గరికి తెచ్చుకున్న నీ స్నేహితులే నిన్ను అనుమానిస్తూ ఉంటారు. నువ్వు ఏ తప్పు చేయకపోయినా నువ్వేదో తప్పు చేసావు అన్నట్లుగా నిన్ను దోషిలాగా చూస్తూ ఉంటారు. అప్పుడు ఎలా ఉంటుంది మన పరిస్థితి? యోబు గారి సిచ్యువేషన్ అదే. అలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు కూడా యోబు ఇక్కడ ఏం చేస్తూ ఉన్నారంటే, ఆయన ఈ అధ్యాయంలో మీరు గమనించినట్లయితే మొదటి 6 వచనాలని గనక మనము విడిగా చూసినట్లయితే, మొదటి 6 వచనాలలో యోబు తన బాధను గురించి చెప్పుకుంటూ ఉన్నాడంట. ఎవరికి చెప్తూ ఉన్నాడు తన బాధని? తన స్నేహితుడికి చెప్దాము అంటే స్నేహితుడు వింటున్నాడా? స్నేహితుడు అర్థం చేసుకుంటున్నాడా? కొన్ని తన భార్యకి చెప్దాం కదా, తన భార్యతో మాట్లాడదాం కదా అంటే తన భార్య అర్థం చేసుకునే స్థితిలో ఉందా? కొన్ని సందర్భాలలో భార్యాభర్తలుగా ఉన్నవారిలో ఒకళ్ళు ఆత్మీయంగా బలంగా ఉండవచ్చు, ఇంకొకళ్ళు ఆత్మీయంగా బలహీనంగా ఉండవచ్చు. బలవంతులు బలహీనుల్ని బలపరచాలి. బలహీనంగా ఉన్నవారు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? బలవంతుడి దగ్గరికి వెళ్ళాలి. భార్యాభర్తల విషయాల్లో వాళ్ళిద్దరి మధ్యలో కూడా కొన్ని సందర్భాల్లో కొంచెం అటు ఇటు అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఆత్మీయంగా ఎవరము కూడా స్థిరంగా ఉండలేం. సమస్య వచ్చినప్పుడు అసలు మన బలం ఏంటో తెలుస్తుంది కదా. అన్నీ బాగున్నప్పుడు, అనుకునే అన్నీ జరుగుతూ ఉన్నప్పుడు అందరూ బలవంతులే, అందరూ మంచివాళ్లే, ఏది కావాలంటే అది చేసేటట్లుగానే ఉంటారు. కానీ సమస్య వచ్చినప్పుడు, యోబు భార్య విషయంలో మీరు చూస్తే అంత అభివృద్ధి ఉన్నప్పుడు ఆమె తోడుగానే ఉంది. అక్కడ యోబుకి సమస్యలు వచ్చేసరికి పక్కన భార్య కూడా సపోర్ట్ చేయట్లేదు, ఫ్రెండ్స్ కూడా సపోర్ట్ చేయట్లేదు. కానీ సపోర్ట్ చేసేది ఎవరు? యోబుకి. ఆయన గమనించాడు ఆ విషయాన్ని. ఈ అంశాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనల్ని అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా, నీతో నీ స్నేహితులు ఉన్నా లేకపోయినా, నిన్ను అనుమానిస్తూ ఉన్నా, దేవుడు నీతో ఉంటాడు. దేవుడు నిన్ను నమ్ముతాడు. నిన్ను నన్ను నమ్మాడు కాబట్టే దేవుడు ఈ రోజున ఈ సన్నిధికి ఆయన తీసుకుని ఇక్కడ కూర్చోబెట్టాడు మనల్ని. హల్లెలూయా. నీ మీద నా మీద ఆయనకి చాలా ప్రణాళికలు ఉన్నాయి. బిడ్డల విషయాల్లో తల్లిదండ్రులకి ఎలాంటి ప్రణాళికలు ఉంటాయి, వాళ్ళకి ఏ సమయానికి ఏది ఇవ్వాలి అన్నీ సమకూరుస్తూ వాళ్ళ భవిష్యత్తు గురించి ఎన్ని కలలు కంటారో, ఫ్యూచర్లో వాళ్ళని ఇలా చేయాలి, ఇది చదివించాలి, వాళ్ళ ఫ్యూచర్ కోసం నేను ఈ ప్లానింగ్ చేయాలి, వీటిని దాచుకోవాలి, వీటిని సిద్ధపరచుకోవాలని అవసరమైతే వాళ్ళు త్యాగం చేసి బిడ్డల కోసం ఎలా అయితే ముందుకు వస్తూ ఉంటారో, దేవుడు కూడా మన పక్షాన కొన్ని అద్భుతాలు చేయాలని ముందుగానే సిద్ధపరిచి ఉంచుతాడు. హల్లెలూయా. ఆయన ఎలాంటి అద్భుతాలు మనకి చేయాలనుకుంటున్నాడో మనకు తెలియదు. మనం నమ్మాలంతే. ఎవరు నమ్మాలి? దేవుణ్ణి నమ్మాలి. అంత బాధలో ఉండి యోబు ఏమని చెప్పి దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు చూడండి. 7వ అధ్యాయం 1వ వచనంలో చూద్దాం.
భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా? వారి దినములు కూలివాని దినముల వంటివి కావా? నీడను మిగులను ఆపేక్షించు దాసుని వలెను, కూలి నిమిత్తము కనిపెట్టుకుని కూలివాని వలెను ఆశలేకయే జరుగు నెలలను నేను చూడవలసి వచ్చును. ఆయాసముతో కూడిన రాత్రులు నాకు నియమింపబడి ఉన్నవి. నేను పండుకొనున్నప్పుడల్లా ఎప్పుడు లేచెదనా, రాత్రి ఎప్పుడు గతించునా అని అనుకొందును. తెల్లవారు వరకు ఇటు అటు పొరలుచు ఆయాసపడుదును. చూడండి, ఆయన స్థితిని దేవునికి తెలియజేస్తూ ఉన్నాడు. భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా? క్వశ్చన్ చేస్తున్నాడు. క్వశ్చన్తో ఆరంభిస్తూ ఉన్నాడు. ఈ భూమి మీద ఉన్నటువంటి నరుల యొక్క కాలం ఎలాంటిదంటే యుద్ధ కాలము. యుద్ధ కాలం అంటే మీకు తెలుసు, రీసెంట్ టైమ్స్లో మనం కొన్ని యుద్ధాలను చూసాం. యుద్ధ కాలం ఎలా ఉంటుంది? యుద్ధానికి వెళ్ళిన సైనికుడి పరిస్థితి ఎలా ఉంటుంది? ముందేముంటుందో తెలియదు. శత్రువు ఉంటాడు, రిలాక్స్ అవ్వడానికి అవకాశం లేదు. నేను ఈరోజు రెస్ట్ తీసుకుందాం, యుద్ధానికి వెళ్ళిన తర్వాత శత్రువుకి హోల్డ్ నువ్వు ఆగు ఒక నిమిషం, నేను ఒక అరగంట ఆగొస్తా, మరలా యుద్ధం చేద్దాం అనే అవకాశం ఉంటుందా? కొన్ని సందర్భాల్లో మనకు ఎదురయ్యే పరిస్థితులు మనల్ని తొందర చేస్తూ ఉంటాయి. వెంటనే నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి. కొన్ని సందర్భాలలో నిదానంగా నిర్ణయాలు తీసుకోవచ్చు, కొన్ని సందర్భాలలో త్వరగా నిర్ణయం తీసుకోవాలి. అప్పుడు మనకి సలహా ఇచ్చేవాళ్ళు కూడా ఎవరు ఉండరు పక్కన. మనల్ని ప్రేమించి మన మేలు కోరుకుని మనకు తోడుగా ఉండేవాళ్ళు కూడా పక్కన ఎవ్వరు ఉండరు. కానీ ఆలస్యమైందంటే చాలా నష్టం సంభవించే పరిస్థితి ఉంటుంది. యుద్ధంలో అంతే. యుద్ధం చేసేటప్పుడు నిర్ణయాలు చాలా క్విక్గా తీసుకోవాలి. శత్రువుల యొక్క స్టెప్స్ అన్నింటిని ముందుగానే అంచనా వేస్తూ ఎత్తుకు పై ఎత్తు వేస్తేనే యుద్ధంలో మనం విజయం సాధిస్తాం. నరుల కాలం ఎలాంటిదంటే, భూమి మీద నరుల కాలము యుద్ధకాలం లాంటిదే. వారి దినములు కూలివాని దినములు వంటివి కావా? దినములు ఎలాంటివంట? కూలివాని దినములు లాంటివంట. ఏ రోజుకు ఆ రోజే ఏం జరుగుతుందో తెలియదు మనకి. నెక్స్ట్ డే ఏంటో తెలియదు. దేవుడు మనకు ఆయుష్ ఇచ్చాడు అంటే, ఆయన ఇచ్చినటువంటి ఆ ఆయుష్ కాలంలో ఈ రోజు దేవుడు నాకు ఇచ్చాడు, ఈ రోజున నేను ఏ విధంగా గడుపుతున్నాను. కూలివాడి మనసు ఎలా ఉంటుంది? ఆ రోజు కష్టపడితేనే సాయంత్రానికి భత్యాన్ని పొందుకుంటాడు, కష్టానికి ప్రతిఫలాన్ని తెచ్చుకుంటాడు. నరులుగా ఉన్న మనము కూడా, మనుషులందరూ లోకానుసారంగా కష్టపడుతూ ఉంటారు వారి శరీరాన్ని పోషించుకోవడానికి. మనము దేవుని సన్నిధిలో ఏ విధంగా కష్టపడాలి? ఒక మాట చెప్పాలంటే 8 hours కష్టపడితేనే శాలరీ ఇస్తారండి. 8 గంటలు కష్టపడాలి జనరల్గా బయట. మరి దేవుని సన్నిధిలో మనం ఎంత కష్టపడాలి? దేవుని సన్నిధిలో మన ఆత్మకు కావలసిన ఫలాలను పొందుకోవాలి అంటే, మనము సంపాదించాలి అంటే, దేవుని యొద్ద నుంచి ఆశీర్వాదాలు సంపాదించాలి అంటే, మనము కూడా దేవుని సన్నిధిలో కష్టపడవలసిన వారమై ఉన్నాము. నాకు తెలిసినంత వరకు, నేను నూతనంగా దేవుళ్ళలోనికి వచ్చిన తర్వాత నన్ను నడిపించిన నాయకులు నాకు చెప్పింది ఏంటంటే, రోజుకి 8 గంటలు ప్రార్థన చేయాలంట. సాధ్యమేనా? పర్ డే ఎవ్రీడే 8 hours సాధ్యమేనా అంటే అసాధ్యమైతే కాదు ఇది. నేను 6 సంవత్సరాల పాటు రోజుకి 8 గంటలు ప్రార్థన చేస్తూనే ఉన్నాం. దాని రిజల్ట్ కూడా చూస్తాం. ఇప్పుడు మీరు కష్టపడితే రూపాయి సంపాదించుకుంటే బ్యాంకులో బ్యాలెన్స్ కనిపిస్తుంది. మీరు ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన అనేది కూడా ఒక బ్యాంక్ లాగా బ్యాలెన్స్లా ఉంటుంది. అది ఎప్పుడు ఉపయోగపడుతుందంటే, మీకు సమస్య వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, ఎవరు మీకు తోడు లేనప్పుడు, ఇరుకులో మీరు ఉన్నప్పుడు మీ ప్రార్థన మీకు బలాన్ని ఇస్తుంది. ఆ ప్రార్థన మీకు శక్తినిస్తూ ఉంటుంది. మనుషులు మనకు శక్తినివ్వరు. చాలా సందర్భాల్లో మన దగ్గర నుంచి సహాయాన్ని కోరుకోవడానికే ఇష్టపడుతూ ఉంటారు, కానీ మనుషులు మనకు సహాయం చేయడానికి ఎంత మాత్రం కూడా ఇష్టపడరు. ఒకవేళ నీకు ఏదైనా సహాయం చేయాలంటే నీ నుంచి వాళ్ళకి ఏదైనా మేలు జరుగుతుందా? అంత గివ్ అండ్ టేక్ పాలసీ, స్వార్థం. నీకు ఇస్తే నాకేమొస్తుంది, అదే కదా చూస్తుంది ఈ రోజున మానవ సమాజం. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. మనము దేవుని సన్నిధిలో కూలివాడు ఏ విధంగా అయితే కష్టపడుతున్నాడో, మానవులు కూడా అలాగే మనము కూడా మన దినాల్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఎంతమంది రోజుకి 8 గంటలు ప్రార్థన చేయగలరంటే, కొంచెం ఓపిక ఉన్నవాళ్ళు, బలం ఉన్నవాళ్ళు, యవనస్తులుగా ఉన్నవాళ్ళు, శక్తి ఉన్నవాళ్ళు ప్రార్థన చేయగలుగుతారు. మరి వయసు పెరిగే కొలది మన శరీరం సహకరిస్తుందా ప్రార్థన చేయడానికి? ఫిజికల్గా ప్రార్థన చేయడానికి శరీరం సహకరించకపోవచ్చు, కానీ మన ఆత్మకి వయసు లేదు. ఎంతమంది నమ్ముతారు? మన ఆత్మకు వయసు ఉందా? శరీరానికి వయసు ఉంది. ఆత్మలో నీకు తీవ్రత కలిగి ఆత్మలో నువ్వు ప్రార్థన చేయాలి అంటే, నువ్వు ప్రయాణం చేస్తూ ప్రార్థన చేయొచ్చు, నువ్వు పని చేస్తూ ప్రార్థన చేయొచ్చు, నువ్వు ఎక్కడ ఉన్నా కూడా నువ్వు ప్రార్థన చేస్తూనే ఉండొచ్చు, దేవునితో సమయాన్ని గడుపుతూనే ఉండొచ్చు. నువ్వు ఎంత ఎక్కువ ప్రార్థనలో గడిపితే నీకు అంత ఎక్కువ శక్తిని దేవుడిస్తాడు. గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. మనం ఎక్కువ శాతం దేవునితో సమయాన్ని గడిపేవారిగా, ప్రార్థనలో సమయాన్ని గడిపేవారిగా ఉండాలి. అలా ఉంటేనే
ఇప్పుడంతా కంఫర్ట్గా ఉంది, అన్నీ అనుకున్నట్లుగా జరుగుతూ ఉన్నాయి, మనకి ఏ ఇబ్బంది లేదు, కాబట్టి మేము ప్రార్థన చేయకపోయినా పర్లేదు. మనుషులు అసలు ప్రార్థన ఎప్పుడు చేస్తారండి? కష్టాలు వచ్చినప్పుడే ప్రార్థన చేస్తారు. దేవుడు జీవితంలో కష్టాలను అనుమతిస్తున్నాడు అంటే నువ్వు ప్రార్థన చేయటం దేవుడికి ఇష్టం. నువ్వు దేవుడి నుంచి దూరంగా వెళ్ళిపోయావు, ప్రార్థన చేయడం మానేసావు. సమస్య వచ్చినప్పుడే ప్రార్థన చేస్తావంటే సమస్యలు నీకు నిదానంగా స్టార్ట్ చేస్తాడు దేవుడు. అప్పుడు దేవుడి దగ్గరికి వస్తావు. ఎందుకంటే దేవుడికి మీరంటే చాలా ఇష్టం, నేనంటే చాలా ఇష్టం. నేను ఆయనతో సమయాన్ని గడపాలని ఆయన ఇష్టపడతా ఉన్నాడు. నేనేం చేస్తా ఉంటానంటే నాకు అభివృద్ధి వచ్చే కొలది, సంపద వచ్చే కొలది, కంఫర్ట్స్ వచ్చే కొలది దేవుడి నుంచి దూరంగా లగ్జరియస్ లైఫ్కి అలవాటు పడిపోతూ వాటి దగ్గరికి వెళుతూ దేవుడికి ఇవ్వాల్సిన సమయాన్ని, దేవునికి ఇవ్వాల్సిన ఆ స్థానాన్ని పక్కన పెట్టి ఆ స్థానంలో ఫ్రెండ్స్ని లేకపోతే కొన్ని కంఫర్ట్స్ని వేటిని తీసుకొచ్చి పెడతామో మనకు తెలియదు. మొబైల్ ఫోన్ ఈ రోజున చెప్పాలి అంటే ఈ రోజున మనిషిని పట్టి పీడిస్తుంది, మనిషి సమయాన్ని హరిస్తుంది ఏదైనా ఉంది అంటే మొబైల్ ఫోనే. మీ చిన్నతనాల్లో నా చిన్నతనంలో మీ చిన్నతనంలో మొబైలు లేదు. అప్పుడు సమయాన్ని మీరు హరించాలి అంటే ఎక్కడికైనా వెళ్ళాలి, అదొక పనిగా పెట్టుకుని దాని దగ్గరికి వెళ్ళి మీరు టైంపాస్ చేసి రావాలి. కానీ ఈ రోజున అపవాది చేతిలోకే వచ్చేస్తాడు, మీ జేబులోకే వచ్చేస్తాడు. మీరు ఎక్కడుంటే అక్కడికే ఆయన వచ్చేసి ఆయన పైన ఆయన చేస్తూ ఉన్నాడు కదా. యోబు గారు ఇంకో మాట మాట్లాడుతూ ఇక్కడ అంటూ ఉన్నాడు, ఆయన ఆశ లేకయే జరుగు నెలలను నేను చూడవలసి వచ్చెను, ఆయాసంతో కూడిన రాత్రులు నాకు నియమింపబడి ఉన్నవి. ఆశ లేదంట. ఆశ ఎవరికి లేదండి? ఇక్కడ ఏ ఆశ లేదా మీకు? యోబు గారు ఎలా అయిపోయిందంటే ఆయన పరిస్థితి, పిల్లలందరూ బాగున్నప్పుడు, ఆస్తి అంతా ఉన్నప్పుడు ఆయనకి చాలా ఆశలు ఉన్నాయి, పిల్లల మీద చాలా ప్రణాళికలు ఉన్నాయి. వేకువ జామునే లేచి పిల్లలందరి కోసం ఆయన బలులు అర్పిస్తూ ఉండేవాడు. పిల్లల మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు, ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. వాళ్ళకి మంచి భవిష్యత్తును ఏర్పాటు చేయాలని, వాళ్ళకి ఏమేమి ఏర్పాటు చేయాలో కలలు కన్నాడు. వాళ్ళకి ఏదైనా పాపం అంటుతుందేమోనని, ఆ పాపం వాళ్ళకి అంటకుండా ఉండాలి అని ఆయన బలులు అర్పించేవాడిగా ఉన్నాడు. పిల్లల మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఆ పిల్లలకు అలవాటు చేశాడు, దేవుని భయాన్ని అలవాటు చేశాడు, భక్తిని అలవాటు చేశాడు. ఒక గృహంలో అందరూ కూడుకుని మీరందరూ కలిసి భోజనం చేయాలి అనేటువంటి అలవాటును వాళ్ళకి నేర్పిస్తూ వచ్చాడు. ఎందుకంటే భోజనం చేసేటప్పుడు అందరూ కలిసి ఉంటే, మాట్లాడుకుంటూ ఉంటే వాళ్ళ ప్రేమలు దూరం అవ్వవు, ఒకరికి ఒకరు సహకారులుగా ఉంటారు అని కుమారులతో పాటు కుమార్తెలను కూడా పిలుచుకుని ఐక్యతను నేర్పించాడు పిల్లలకి. వాళ్ళ మీద అన్ని ఆశలు పెట్టుకుని ఉన్నాడు. ఒక్క రోజులో ఒక్క రాత్రిలో ఆశలన్నీ అడియాసలు అయిపోయినాయి, గల్లంత అయిపోయింది. ఆయన ప్లానింగ్ అంతా పోయింది. కానీ ఆయన ఏదన్నా తప్పు చేశాడా అంటే లేదు. ఏ తప్పు చేయకుండా ఆయన ఆశలు పెట్టుకుని పెంచుకున్న, అల్లారు ముద్దుగా పెంచుకున్న 10 మంది పిల్లలను పోగొట్టుకుంటే, పక్కన ఉన్న స్నేహితులు వచ్చి హృదయాన్ని గాయపరుస్తూ మాట్లాడుతూ ఉంటే ఆ వ్యక్తి హృదయం ఎలా ఉంటుంది? ఇంకా ఆశ ఎక్కడ ఉంటుంది ఆయనకి? ఆయన మాట్లాడుతున్నాడు, నాకు ఆశ లేక ఏ జరుగు నెలలను నేను చూడవలసి వచ్చాను, ఆయాసముతో కూడిన రాత్రులు నాకు నియమించబడి ఉన్నవి. ఆయాసమే, దుఃఖమే, వేదనే. ఎందుకంటే అనుకున్నవి జరగనప్పుడు ఆయాసంగా ఇంకేం వస్తుంది? అన్నీ సజావుగా సాగుతున్నప్పుడు సంతోషంగా ఉంటాం. అనుకోని ఇబ్బందులు మన జీవితాల్లో వచ్చినప్పుడు ఒక్కొక్కసారి దేవుడు ఎలాంటివి అనుమతిస్తాడో మనకు తెలియదు. మనం బాగా ప్రేమించే వ్యక్తిని సడన్గా మన దగ్గర నుంచి దూరం చేస్తాడు. అప్పుడు ఎలా రియాక్ట్ అవుతాం మనం? అది చాలా కష్టం, చెప్పడానికి తేలిగ్గా ఉంటుంది. కానీ వాళ్ళ మీదే ఆశలన్నీ పెట్టుకుని 10 మంది బిడ్డలండి, చేతికి అందొచ్చిన బిడ్డలు ఒక్కసారిగా ఒక్క రాత్రిలో వాళ్ళంతా లేకుండా పోతే నెక్స్ట్ డే ఎలా ఉంటుంది? ఆ వ్యక్తి మానసిక స్థితి ఏ విధంగా ఉంటుంది? యోబు గారు ఆ స్థితిని కూడా దేవునికి తెలియచేస్తూ దేవుని దగ్గర మొరపెడుతూ ఉన్నాడు. ఆయన బాధను మరలా దేవునితోనే చెప్పుకుంటూ ఉన్నాడు. ఏమంటూ ఉన్నాడు 4వ వచనంలో, నేను పండుకున్నప్పుడల్లా ఎప్పుడు లేచెదనా, రాత్రి ఎప్పుడు గతించునా అని అనుకుందును. చూడండి అది ఎంత భయంకరమైనటువంటి స్థితో. చాలా సందర్భాల్లో మనకు కూడా నిద్రలేని రాత్రులు ఎన్నో మనం అనుభవించి ఉంటాం కదా. నిద్ర పట్టదు, ఎప్పుడు తెల్లారుతుందా, ముళ్ళ మీద కూర్చున్నట్లుగా ఉందంటారు, కళ్ళుకి ఒత్తులు వేసుకుని ఉన్నామంటారు, రకరకాలుగా భావజాలాన్ని వ్యక్తీకరిస్తూ ఉంటారు. కానీ నిద్ర పట్టకుండా ఎప్పుడు తెల్లారుతుందా అని, రాత్రి ఎప్పుడు గతించిపోతుందా అని తెల్లవారు వరకు ఇటు అటు పొర్లుచు ఆయాసపడుతూ ఉన్నాడంట ఆయన. ఎంత భయంకరమైన సిచ్యువేషన్ అంటే, నిద్రపోదామంటే నిద్ర రాదు, నిద్రపోదామంటే నిద్ర రాదు, అటు ఇటు దొల్లుతూ ఉన్నాడు. కానీ శరీరం ఎలా ఉందాయింది? శరీరం అంతా పుళ్ళు చేత, ఆ పుళ్ళలో నుంచి పురుగులు వస్తూ ఉన్నాయంట. నా దేహము పురుగులతోనూ మంటి పెళ్ళలతోనూ కప్పబడి ఉన్నది, నా చర్మము మాని మరలా పగులుచున్నది,
నా దినములు నేతగాని వాడి కంటేను వడిగా గతించుచున్నవి. ఆయన సిచ్యువేషన్ ఆయన దేవుడికి మరలా వివరిస్తూ ఉన్నాడు. దేవుడికి తెలియదు అంటారు ఆయన పరిస్థితి. యోబు గారి స్థితి దేవునికి తెలియదా? కానీ యోబు మరలా దేవునికి తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన బాధ పెట్టిందే అనుమతించిందే ఆయన. కానీ ఈయన చూడండి, ఈయన బాధను అనుభవిస్తూ ఉన్నాడు, దానిని మరలా దేవునికి తెలియజేస్తూ ఉన్నాడు. మనం కూడా మన జీవితాల్లో బాధలు వచ్చినప్పుడు ఈ సమస్య నాకే రావాలా? దేవుడు అసలు నాతో ఉన్నాడా? దేవుడు నిజంగా నాతో ఉంటే నన్ను ఎందుకు అనుమతించాడు ఈ సిచ్యువేషన్లోకి? ఈ బాధల్లోనికి నన్ను ఎందుకు దేవుడు అనుమతించాడు? దేవుడు నిజంగా నాతో ఉంటే ఈ బాధలు రాకూడదు కదా అనే నిరుత్సాహంలోనికి మనం వెళ్ళకూడదు అనమాట. చాలా సందర్భాల్లో దేవునికే మరలా ఆ బాధలు చెప్పాలి. బాధలు పెట్టినవాడు ఆయనే, బాధల నుంచి బయటకు తీసేవాడు ఆయనే. అయితే నీ మనస్సు బాధలు అనుభవించేటప్పుడు దేవుని మీద ఉందా, లేకపోతే ఆ బాధ నుంచి ఎవరైనా విడిపిస్తారా అని చెప్పి మనుషుల వైపు చూస్తున్నావా, వేరే ఇతరత్రా వాటి వైపు చూస్తూ ఉన్నావా? అది గమనిస్తూ ఉంటాడు. తల్లిదండ్రులు పిల్లలు వారిని అడిగితే సంతోషిస్తారు, వాళ్ళు అడిగిన దానికంటే ఎక్కువ తీసుకొచ్చిస్తారు. ఇప్పుడు పిల్లవాడికి బైక్ కావాలనుకోండి, డాడీని అడగకుండా పక్కింట్లో అంకుల్ దగ్గరికి వెళ్ళి అంకుల్ నాకు బైక్ కావాలని అడిగితే ఎలా ఉంటుంది? దేవుడు కూడా అంతే, నా బిడ్డలు నన్ను అడగాలి. మనం ఆయన్ని అడగకుండా ఎవరిని అడుగుతాం? మమ్మీని అడుగుతాం, డాడీని అడుగుతాం, మామయ్యని అడుగుతాం, అత్తయ్యని అడుగుతాం. వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటే వాళ్ళు ఇస్తారు, వాళ్ళైతే కొనగలరు అని వాళ్ళ వైపు చూస్తూ ఉంటాం. దేవుడి వైపు చూసి దేవుడి దగ్గర నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే నువ్వు ఎవరిని అడగాలనుకుంటున్నావో వాళ్ళ ద్వారానే దేవుడు నీ కోరికను తీర్చవచ్చు. ఇక్కడ యోబు గారి పరిస్థితి ఏ విధంగా ఉందంటే, పాపం నిరీక్షణ లేక అవి క్షయమైపోతూ ఉన్నాయంట. నిరీక్షణ లేనివాడుగా అయిపోయాడు యోబు. ఎలా అయిపోయాడు? నిరీక్షణ లేదు. అప్పటి వరకు ఒక నిరీక్షణ ఉంది, నా బిడ్డలు ఉన్నారు, నేను వృద్ధుడిని అయిపోతే నన్ను వాళ్ళు చూసుకుంటారు, నా జీవితం సుఖమయంగా ఉంటుంది, నేను సంతోషంగా గడపచ్చు, నాకేంటి 7 కుమారులు ఉన్నారు, 3 కుమార్తెలు ఉన్నారు, ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా నేను సంతోషంగా జీవితాన్ని గడపచ్చు, వాళ్ళకి అన్నీ నేర్పిస్తూ వస్తున్నాను. నేను దేవుడిని వాళ్ళకి పరిచయం చేశా, ప్రార్థన వాళ్ళకి తెలుసు, ధర్మకార్యాలు చేయడం తెలుసు, యథార్థంగా ఉండడం తెలుసు, నన్ను చూసి అన్నీ నేర్చుకుంటూ ఉన్నారు, ఇక నాకేంటి అనుకున్నాడు. కానీ ఒక్క రాత్రిలో అంతా రివర్స్ అయిపోయింది. ఆ సిచ్యువేషన్లో కూడా దేవుడికి మొర్ర పెడుతూ దేవుని పాదాల దగ్గర ఉండి దేవుడికే తెలియజేస్తూ ఉన్నాడు ఆయన స్థితిని అంతా కూడా. ఎవరికి చెప్తున్నాడండి? దేవునికే తెలియజేస్తూ ఉన్నాడు. ఒక మాట చూద్దాం, చూడండి. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 12వ వచనాన్ని ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథం 38:12. నా నివాసము పెరికివేయబడెను, గొర్రెల కాపరి గుడిసెవలే అది నా యొద్ద నుండి ఎత్తుకొని పోబడెను. నేయువాడు తన పని చుట్టుకొనున్నట్లు నేను నా జీవం ముగించుచున్నాను. ఆయన నన్ను బద్దె నుండి కత్తిరించుచున్నాడు. ఒక దినములోగా నీవు నన్ను సమాప్తి చేయుచున్నావు. ఆయన ఆవేదన అంతా ఈ విధంగానే ఉంది. గొర్రెల కాపరి గుడిసెంట నా యొద్ద నుండి ఎత్తుకొని పోబడెను. గొర్రెల కాపరి గుడిసె అంటే గొర్రెల కాపరికి ప్రత్యేకంగా షెల్టర్ ఉంటుందా? ఫిక్స్డ్గా షెల్టర్ ఉంటుందా గొర్రెల కాపరికి? కాపరికంటూ ప్రత్యేకంగా కాంక్రీట్తో నిర్మించుకోవడానికి షెల్టర్ అంటే ఏమి ఉండదు. ఆ గొర్రెలను ఎక్కడికైతే తోలికి వెళ్ళాలో, ఏ ఫీల్డ్కి అయితే తీసుకువెళ్ళాలో, దేవుడు ఎక్కడికైతే వాళ్ళని నడిపిస్తాడో, ఎక్కడ పచ్చిక ఉందో, ఎక్కడ పచ్చదనం ఉందో అక్కడికి వాటిని తీసుకుని వెళ్ళాలి. టెంపరీగా అక్కడ షెల్టర్ వేసుకోవాలి, వాటిని పోషించాలి. గొర్రెల కాపరి పని ఏంటంటే గొర్రెలను జాగ్రత్తగా కాపరిగా కావలి కాయటమే ఆయన పని. ఈయన కంఫర్ట్స్ కోసం చూసుకోడు. కాపరి ఎంతసేపు ఆయన కంఫర్ట్స్ ఆయన కోసం చూసుకున్నాడు అనుకోండి, గొర్రెలు ఏమైపోతాయి? ఆహారం అయిపోద్ది. ఇక్కడ ఉన్న చోట, వెళ్ళిన చోట పచ్చికంతా అయిపోయింది, నెక్స్ట్ ఇక్కడ నాకు బాగుంది, సమృద్ధిగా ఉంది, చక్కగా ఆహారం దొరుకుతుంది అని ఆయన కంఫర్ట్ చూసుకుని ఆయన పర్మనెంట్ సెటప్ అక్కడ వేసుకున్నాడు అనుకోండి, గొర్రెలన్నీ ఏమైపోతాయి? కనుక గొర్రెల కాపరి ఎంతసేపు గొర్రెల కోసం ఆలోచన చేసి ఆయన పర్మనెంట్గా ఏది చేసుకోడు. కాపరి ఎప్పుడు కూడా తనకి కంఫర్ట్స్ కోసం చూసుకోడు, గొర్రెలకు కంఫర్ట్ ఎలా ఇవ్వాలనే చూస్తూ ఉంటాడు. ఆ గొర్రెల కాపరికి గుడిసె అంట ఆయన యొద్ద నుండి ఎత్తిపోబడినట్లుగా నా జీవితం కూడా ఇలా ఉందని చెప్పి ఇక్కడ చెప్తూ ఉన్నాడు. అంటే టెంపరీయే ఈ దేహం, ఈ శరీరం, ఈ భూమి మీద కొంతకాలమే. 100 సంవత్సరాలు ఉండొచ్చు. ఈ మధ్య వెంటనే 120 సంవత్సరాలు బ్రతికిన వాళ్ళు, 130 సంవత్సరాలు బ్రతికిన వాళ్ళు అని వాళ్ళు అక్కడ ఇక్కడ ఎన్ని సంవత్సరాలు అయినా కూడా ఇది టెంపరీయేగా. పర్మనెంట్గా ఉంటుందా ఈ దేహం? దీన్ని ఎప్పటికైనా వదిలేయాలి కదా. ఆ వదిలేసే స్థితినే ఇక్కడ మాట్లాడుతూ, నా స్థితి ఈ విధంగా ఉంది, దేవుడేమో నన్ను బద్దె నుండి కత్తిరించుచున్నాడు, ఒక దినములోగా నీవు నన్ను సమాప్తి చేయుచున్నావు. దేవుడితోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఇవి మనకున్నాయండి ఇప్పుడు మాట్లాడుకోవడానికి, రిఫరెన్స్లు చూపించుకోవడానికి. యోబు సమయంలో బైబిల్ ఎక్కడుంది?
ఆయనకి ఏ వాక్యం ఉంది? ఇలాంటి వాక్యాలు చూస్తే మనకి ఇప్పుడు ఆదరణ వస్తుంది, నెమ్మది వస్తుంది. మనకున్న సమస్యల్లో దేవుడు మనతో వాక్యం ద్వారా మాట్లాడితే మనం నెమ్మదిని పొందుకుంటాం, ఓదార్పును పొందుకుంటాం ఆయన వాక్యము ద్వారా. కానీ యోబు గారికి ఆ నిరీక్షణకి, ఆయనకి వాక్యాలు ఆ సమయానికి ఏమీ లేదు, లిటరల్గా లేదు, ఏది రాయబడి లేదు. అలాంటి స్థితిలో ఆయనకి ఒకటే తెలుసు, యెహోవా ఇచ్చెనో యెహోవా తీసుకొనెనో, ఏది అడిగినా కూడా నేను యెహోవాకే చెప్తాను, దేవునికే చెప్తాను, ఆయన పాదాలకే నేను మొరపెడతాను అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఈ విషయాలు మాట్లాడుతూ ఆయన గొప్ప సత్యాన్ని చెప్తూ ఉన్నాడు. 7వ వచనం నుంచి 10వ వచనం వరకు ఆయన చాలా గొప్ప విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఆ విషయం ఏంటంటే, పాతాళంలోనికి పోయినవాడు మరి ఎన్నడూ తిరిగి రాడు. వస్తాడా? పాతాళంలోనికి ఎవరు వెళ్తారు? ప్రాణం పోయిన తర్వాత వెళ్తారు. పోయిన వాళ్ళు మరలా తిరిగి వస్తారా? అదే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. చూడండి 7వ వచనంలో, నా జీవం ఒట్టి ఊపిరియే అని జ్ఞాపకము చేసుకునము. నా కన్ను ఇకను మేలు చూడదు, నన్ను చూచు వారి కన్ను ఇక మీదట నన్ను చూడదు. నీ కన్నులు నా తట్టు చూచును, గాని నేనుండకపోదును. మేఘము విడిపోయి అదృశ్యమగినట్లు పాతాళమునకు దిగిపోయిన వాడు మరి ఎప్పుడునూ రాడు. అతడు ఇక ఎన్నడనో తన ఇంటికి రాడు. అతని స్థలము అతన్ని మరలా ఎరుగదు. హల్లెలూయా. పాతాళముకు పోయినవాడు మరి ఎన్నడూ తిరిగి రాడు. మేఘం విడిపోయి అదృశ్యమైనట్లుగా పాతాళానికి దిగిపోయినవాడు మరి ఎన్నడూ తిరిగి రాడు. ఒక్కసారి ప్రాణం పోయిన తర్వాత మరలా తిరిగి వచ్చే అవకాశం ఉందా? అందుకని ఏం చేయాలి? పాతాళానికి పోయినవాడు తిరిగి రాడు కాబట్టి శరీరంతో ఉండగానే, బ్రతికు ఉండగానే ఈ ఆత్మకు రక్షణ సంపాదించుకోవాలి. మన ఆత్మకు రక్షణ సంపాదించుకున్నాం, మంచిగానే ఉంది, మనం రక్షించబడ్డాం. మన తోటి వారు ఇంకా ఆత్మకు రక్షణ లేదు. మన కుటుంబంలోని ఎంతమంది రక్షణ లేని వారు ఉన్నారు? మన భర్త మారాడా? పిల్లలు మారారా? ఇంకా అత్తమామలు మారారా? ఇరుగు పొరుగు వారు మారారా? వాళ్ళకి రక్షణ వచ్చిందా? రక్షణ భాగ్యం వాళ్ళకి కలిగిందా? వాళ్ళకి తెలియదు. పాతాళానికి పోయిన తర్వాత మరలా తిరిగి రామని వాళ్ళకి తెలియదు. పుట్టినవాడు గిట్టక మానుడు, గిట్టినవాడు పుట్టక మానుడు అని ఆలోచనలో ఉన్నారు. చనిపోయినవాడు మరలా పుడతాడు, మరలా వస్తాడని ఆలోచనలో ఉన్నారు. కానీ దేవుని లేఖనం సూటిగా తెలియజేస్తుంది. మొట్టమొదట రాయబడిన యోబు గ్రంథంలోనే స్పష్టంగా రాయబడి ఉంది, పాతాళానికి ఒకసారి వెళ్ళినవాడు మరలా తిరిగి రాడు. మరణం ఒక్కసారే వస్తుంది. మరణించిన తర్వాత మరలా ఆయన తిరిగి రావడానికి అవకాశం లేదు. అవకాశం లేనప్పుడు మనం ఎలా ఉండాలి? బ్రతికున్న ఈ జీవితకాలంలో మనము రక్షించబడాలి, మన రక్షణను కాపాడుకోవాలి, మన తోటి వారిని కూడా రక్షణలోనికి నడిపించాలనే భారం మనలో ఉండాలి. ఎంతమంది మనం చూస్తూ ఉన్నాం, దేవుని రక్షణ ఎరుగక, దేవుడు అంటే భయం లేక, దేవుడి గురించి తెలియక లోకంలో ఉంటూ యథార్థంగా జీవిస్తున్నామనే భ్రమలో ఉంటూ రక్షణకు దూరంగా ఉన్నటువంటి వారిని మనం ఎంతమందిని చూస్తూ ఉన్నామండి ఈనాటి దినాలలో. దానికి స్పష్టంగా నూతన నిబంధనలో కూడా దేవుడు ఒక ఉపమానాన్ని ఉంచారు. చూద్దాం అది కూడా. లూకా సువార్త 16వ అధ్యాయం 27 నుంచి 31 వచనాల్లో ఆ యొక్క వృత్తాంతాన్ని మనం చూడగలుగుతాం. ధనవంతుడు, పేద లాజరుకు సంబంధించిన విషయాలు అక్కడ రాయబడి ఉన్నాయి. 27వ వచనం నుంచి 31వ వచనం వరకు నేను చదువుతాను, చూడండి. అప్పుడు అతడు, తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు. వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వారిని పంపవలనని నిన్ను వేడుకొనుచున్నాను నేను. అందుకు అబ్రహాము, వారి యొద్ద మోషేయు ప్రవక్తలను ఉన్నారు, వారి మాటలు వినవలనని అతనితో చెప్పగా, అతడు, తండ్రి అయిన అబ్రహామా, అలాగనవద్దు. మృతుల్లో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన ఎడల వారు మారు మనసు పొందుదురని చెప్పెను. అందుకు అతడు, మోషేయు ప్రవక్తలను చెప్పిన మాటలు వారు వినని ఎడల మృతులలో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పెను. హల్లెలూయా. ప్రాణం ఉన్నప్పుడే, ధనవంతుడు బేదలాజరు స్టోరీ మనందరికీ తెలుసు కదా. ధనవంతుడు బ్రతికున్నప్పుడు ఎలా పడితే అలా బ్రతికాడు, బేదలాజరు దేవుడికి భయభక్తులతో బ్రతికాడు. ఇద్దరూ చనిపోయారు. బేదలాజరేమో అబ్రహాము రొమ్మునున్నాడు, ధనవంతుడేమో అగ్నిగుండంలో పాతాళంలోనికి వెళ్ళి కాల్చబడుతున్న స్థితిలో ఉన్నాడు. అప్పుడు బుద్ధి వచ్చి అప్పుడు అబ్రహాంతో మాట్లాడుతూ అంటూ ఉన్నాడు, నాకు ఇంకా 5 సహోదరులు ఉన్నారు, నన్ను అక్కడికి పంపించాయా, వాళ్ళు ఈ యాతనకరమైన స్థలంలోనికి రాకుండా ఉండులాగున నేను వెళ్ళి వాళ్ళకి సాక్ష్యం చెప్తాను, వారిని నేను నడిపిస్తాను, నాకు ఒక అవకాశం ఇవ్వయ్యా అని మాట్లాడుతున్నాడు. వాళ్ళకి మాట్లాడటానికి, వాళ్ళని నడిపించడానికి అక్కడ మోషేను, కొంతమంది సేవకులను, ప్రవక్తలను నేను నియమించాను. వారి మాటలు వింటే వారికి రక్షణ వస్తుంది. వారి మాటలే వినకపోతే నువ్వు మరలా తిరిగి వెళ్ళి చెప్పిన నీ మాటలు కూడా ఎవరు వినరు. కాబట్టి మన హృదయంలో దేవుడు ఉంచాల్సిన ఆలోచన, మన హృదయంలో మనం తలంచుకోవాల్సిన ఆలోచన ఏంటంటే, సేవకులను దేవుడు ఏర్పాటు చేశాడు, వారి ద్వారా మనకు రక్షణనిచ్చాడు. ఆ రక్షణ పొందుకున్న మనము ఇంకా ధనవంతుడు చనిపోయిన తర్వాత నా 5 ఉన్నారు, అన్నలు ఉన్నారు, వాళ్ళకి చెప్తాను అంటున్నాడు కదా. మనము బ్రతికి ఉండగానే ఇంకెంతమంది ఉన్నారు మీ ఫ్యామిలీలో దేవుణ్ణి ఎరగని వారు?
దేవుడు అంటే తెలిసిన, దేవుడు అంటే ఇష్టం ఉన్నా కూడా దేవుని దగ్గరికి రాకుండా అందరు దేవుళ్ళు ఒకటే, వాళ్ళతో పాటు నేను కూడా ఈయనకి కూడా దండం పెడతాను, ఈయన దగ్గరికి కూడా వస్తా, ఈయనంటే నాకు ఇష్టమే కానీ నేను ఆయన దగ్గరికి రాను, ఆయన దగ్గరికి వస్తే నా రిచువల్స్ అన్నీ నేను చేసుకోవడానికి కుదరదు, నా పిల్లలకి పెళ్ళిళ్ళు ఎలా అవుతాయి, నేను కొన్నిటిని విడిచిపెట్టలేను, మా కట్టుబాట్లు ఉన్నాయి, వాటిలో నుంచి నేను రాలేను బయటికి, ఆయన అంటే నాకు ఇష్టమే. నీకు ఏదన్నా ఫంక్షన్ పెట్టుకుంటున్నావా, క్రిస్మసా, డబ్బులు కావాలా డబ్బులు ఇస్తా, ధాన్యం కావాలా ధాన్యం ఇస్తా, వస్తువులు కావాలా వస్తువులు ఇస్తా అని చెప్తూ రక్షణకు దూరంగా ఉంటున్నాను మీ సహోదరులు ఎంతమంది లేరు, మీ బంధువులు ఎంతమంది లేరు? వాళ్ళని చూస్తుంటే హృదయం తరించుకుపోవట్లేదా, దహించుకుపోవట్లేదా, ప్రార్థన చేయాలనే భారం రావట్లేదా, గుండె తరుక్కుపోవట్లేదా? రేపటి దినాన అక్కడ అబ్రహాము రొమ్మున ఆనుకున్న బీదలాజరుని చూసి ధనవంతుడు హృదయంలో వేదన చెందుతూ నా అన్నలు ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను చెప్పాలని అప్పుడు బాధపడుతున్నాడే, ఇప్పుడు ఆ బాధ మనకు కలగట్లేదా? ఎంతమంది రేపు మీ సహోదరులు అగ్నిగుండంలోకి వెళ్ళబోతూ ఉన్నారు? దేవుణ్ణి తెలియకుండా, దేవుని రక్షణ తెలియకుండా తెలుసుకున్న నీవు మౌనంగా ఎలా ఉండగలవు? నువ్వు రక్షించబడి ఆ రక్షణ నువ్వు అనుభవిస్తూ, ఆ రక్షణలో ఆనందిస్తూ, నిన్ను మాత్రమే నువ్వు కాపాడుకున్నానని సంతోషిస్తూ కూర్చోగలవా? క్రైస్తవుడికి దేవుడు హృదయంలో పెట్టిన భారం ఏంటంటే ఏ ఒక్క ఆత్మ నశించిపోవడానికి ఆయనకి ఇష్టం లేదు, ప్రతి ఒక్కరిని అగ్నిగుండంలో నుంచి బయటకు లాగాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి శరీరధారిగా వచ్చి ఆయన ప్రాణాన్ని పెట్టి అందరికీ రక్షణ అనేటువంటి ఒక మార్గాన్ని సుగమము చేశాడు. ఆ మార్గంలోనికి వచ్చిన మన హృదయాల్లో పెట్టుకోవాల్సిన ఆ భారం ఏంటంటే, ఎంతమంది ఉన్నారు ఈరోజు నేను చెప్తున్నాను ఈ మాటలు వింటున్న వారు లిస్ట్ అవుట్ చేసుకోండి. మీ కుటుంబాల్లో ఎంతమంది ఇంకా మార్పు చెందని వారు ఉన్నారో వాళ్ళ పేర్లు రాసుకోండి. ఎంతమంది మీ బంధు జనాంగంలో దేవుని ఎరగని వారు ఉన్నారో వాళ్ళని లిస్ట్ అవుట్ చేసుకోండి. దేవుడు అంటే ఇష్టం ఉండి కూడా దేవుని యొద్దకు రాని వారు ఎంతమంది ఉన్నారో వాళ్ళని ఒక లిస్ట్ అవుట్ చేసుకోండి. వాళ్ళ కోసం అనుదినము ప్రార్థనలో గడపండి. ఇందాక చెప్పారు రోజుకి 8 గంటలు ప్రార్థన చేయాలని. మీకు ప్రమోషన్స్ రావాలంటే జాబ్ చేసే చోట ఎంత కష్టపడతారు, ఓవర్ టైం చేస్తారు, ఎన్నో ఓటీలు చేస్తారు, అక్కడ బాస్ని ఇంప్రెస్ చేయడానికి ఎన్నో రకాలుగా మీరు కష్టపడుతూ ఉంటారు. ఇక్కడ మన బాస్ దేవుడు, ఆయన ఇంప్రెస్ చేయాలంటే ఆత్మల రక్షణ జరగాలి. ఇక్కడ 2 రకాలుగా దేవుడు ఇంప్రెస్ అవుతాడు, మన వాళ్ళు రక్షణలోనికి వస్తారు. కనుక రెండింతలుగా మనం బాధ్యత తీసుకుని ప్రార్థన చేద్దాం. ప్రతి మోకాలు వంగాలి, ప్రతి నోరు ఆయన్ని స్తుతించాలి. ఎంతమంది ఈ రోజున మోకరించేవారుగా ఆయన సన్నిధిలో సమయాన్ని గడిపేవారుగా మనం ఉంటున్నాం? దేవుణ్ణి ఎరగని ప్రజల సంగతి పక్కన పెడదాం, దేవుణ్ణి ఎరిగిన మనం ఎంతమంది కన్నీరు కారుస్తున్నాం దేవుడి పాదాల దగ్గర? మన కోసం మనం ప్రార్థన చేసుకుంటాం, మన సమస్యల కోసం ప్రార్థన చేసుకుంటాం, మన ఇబ్బందుల కోసం, ఆ మాటకు వస్తే మన సంఘం కోసం కూడా మనం ప్రార్థన చేసుకుంటాం. ఓకే, సంఘము బయట, సంఘము వెలుపల ఎంతమంది దేవుని ప్రేమను ఎరగని వాళ్ళు ఉన్నారు? వాళ్ళ కోసం కూడా మనం ప్రార్థన చేయాలా వద్దా? దేవుని ఎరగని ప్రజలను దేవుని యొద్దకు నడిపించాలంటే మనం ప్రార్థన చేయాలి. మొదటగా ప్రార్థన చేయాలి, తర్వాత మనం ప్రయత్నం చేయాలి. ప్రార్థన ప్లస్ ప్రయత్నం ఈజ్ ఈక్వల్ టు విజయం. హల్లెలూయా. ప్రార్థన లేకుండా, ప్రయత్నం లేకుండా విజయం రాదు. మనం విజయం కావాలనుకుంటాం, మనం విజయం పొందాలనుకుంటాం. దేవుని దృష్టిలో నిజమైన విజయం ఏంటంటే, పాపములో ఉన్నటువంటి ఒక ఆత్మను, అగ్నిగుండంలో పడిపోతున్న ఒక ఆత్మను నువ్వు పట్టుకుని బయటకు లాగితే, ఆ ఆత్మకు రక్షణ నువ్వు ఇవ్వగలిగితే, నీ సాక్ష్యము ద్వారానో, నీ ప్రవర్తన ద్వారానో, నీ ప్రార్థన ద్వారానో, నీ క్రియల ద్వారానో ఒక్క ఆత్మ దేవుని యొద్దకు నడిపించబడిన పరలోకములో దేవదూతలు సంతోషిస్తారు. ఆకాశములో నక్షత్రము వలె నువ్వు ప్రకాశిస్తావు. దేవుని వాక్యం తెలియజేస్తుంది ఆ మాట. నీ హృదయంలో పక్కన చూస్తూ ఉంటే ఎంతమంది భయంకరమైనటువంటి పనులు చేస్తూ ఉన్నారు. ఈరోజు న్యూస్ చూడాలంటే భయం వేస్తుంది. ఎలాంటి సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం, ఎలాంటి విషయాలు మనం వింటూ ఉన్నాం, మన నోటితో మనం చెప్పలేని వాటిని మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు మన హృదయంలో భారం కలగాలి, ఇంకా ప్రార్థన చేయాలనేటువంటి తపన రావాలి, పట్టుదల రావాలి, మన ప్రార్థన సమయాన్ని పెంచాలి. ఏక మనసుతో అందరూ కలిసి, నీ కుటుంబంతో కలిసి ప్రార్థన చేయి. కుటుంబ ప్రార్థన అన్ని కుటుంబాల్లో ఉందా ఈ రోజున? క్వశ్చన్ మార్కే. ప్రార్థన అంటే పొడి ప్రార్థనలు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాం. ప్రయాణం అయ్యేటప్పుడు ప్రార్థన, ఆహారం తినేటప్పుడు ప్రార్థన, నిద్రపోయేటప్పుడు ప్రార్థన, లేచినప్పుడు ప్రార్థన. ఎంతవరకే ప్రార్థన అంటే? దేవుని సన్నిధిలో భారం కలిగి ఆరాటంతో ప్రార్థన చేసేటువంటి వీరులు కావాలని దేవుడు చూస్తూ ఉన్నాడు ఈ రోజున. ఈ సంఘం నింపబడాలి అంటే, సంఘంలో నూతనాత్మలు రావాలి అంటే, ఇక్కడ ఉన్నవారు మీరందరూ కూడా ఏక మనస్సుతో నడుం బిగించుకొని ప్రార్థన చేయాలి. హల్లెలూయా. మీరు చేసే ఈ ప్రార్థన ఇంకా అధిక మోతాదులో పెంచాలి. షడ్రక్ మేషక్ అబేద్నెగోలను అగ్నిగుండంలో పడవేసేటప్పుడు అగ్నిని వాళ్ళు పెంచారు, వాళ్ళని చంపాలి అని అగ్నిని 7 అంతలు చేశారు కదా. కానీ దేవుడు అక్కడ వచ్చి వాళ్ళని తప్పించాడు. ఈ రోజున మీరు ప్రార్థన అనేటువంటి అగ్నిని పెంచవలసిన వారై ఉన్నారు. అపవాది క్రియలు చాలా బలంగా జరుగుతూ ఉన్నాయి ఈనాటి దినాలలో. మరి వాటిని ఎదుర్కోవాలి అంటే మొట్టమొదటి వచనములో భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా? మనం యుద్ధం చేసేది శరీరులతో కాదు. ఎవరితో? దురాత్మల సమూహముతో.
దురాత్మల సమూహంతో ఏ విధంగా యుద్ధం చేయగలం? ప్రార్థన ద్వారా. ఇంకొక అంశము, ప్రార్థన తర్వాత వాక్యాన్ని నెరవేర్చుట ద్వారా, లేఖనాన్ని శరీరముతో నెరవేర్చుట ద్వారానే యుద్ధం చేయగలం, యుద్ధాన్ని జయించగలం. ప్రార్థనలు చేసి వాక్యాన్ని మనం అనుసరించిన వారిగా ఉంటే మనం యుద్ధంలో జయాన్ని చూడలేం. ఈ రోజున క్రైస్తవ్యం ఎలా అయిపోయిందంటే, దేవుని వాక్యాలు వింటారు, వాక్యాన్ని చదువుతారు, ఆ వాక్యాన్ని అవసరమైతే నోట్ చేసుకుంటారు, వాక్యాన్ని బోధిస్తారు, ఇతరుల దగ్గర ప్రసంగాలు చేయమంటే చేస్తారు, కానీ ఆ వాక్యాన్ని ఒక్కరు కూడా నెరవేర్చడానికి ఇష్టపడట్లేదు. దేవుని వాక్యాన్ని నువ్వు నెరవేర్చకుండా అపవాదికి తెలియదు ఆ వాక్యం, అపవాదికి సాతానుకు తెలియదు ఆ వాక్యం. యేసుక్రీస్తు ప్రభువుని వాక్యముతోనే మాట్లాడి శోధించాడు. యేసు ప్రభు అపవాదితో ఎలా మాట్లాడాడు? వాక్యముతోనే మాట్లాడాడు. ఆ వాక్యాన్ని మనం నెరవేర్చేవారిగా ఉంటే అపవాది కూడా భయపడతాడు. నీతిమంతులు అంటే ఆయనకి భయం. ఎవరికి? అపవాదికి. నీతిమంతుడు అంటే ఎవరు? దేవుడు చెప్పిన మాటను చెప్పినట్లుగా చేసేవాడే నీతిమంతుడు. ఆ రోజు జలప్రళయం సమయంలో లోకమంతా పాపంలో ఉన్నప్పుడు నోవాహు ఒక్కడే నీతిమంతుడిగా కనబడ్డాడు. ఎందుకు కనబడ్డాడు? దేవుడు మాటను విని దాన్ని చేసేవాడిగా ఉన్నాడు. ఆయన వినటం మాత్రమే కాదు, ప్రాక్టికల్గా కూడా చేసేవాడిగా ఉన్నాడు. అందుకే ఆయన దగ్గరకు వచ్చింది ఓడ తయారు చేయాలి అని. దేవుని మాట నీ దగ్గరికి వస్తుందా? నీకు ఏదైనా ఒక బాధ్యత అప్పగించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడా? అంత దగ్గరగా నువ్వు దేవునికి ఉన్నావా? దేవుడు నీకు ఒక ఆ బాధ్యత అప్పగిస్తే దాన్ని నువ్వు కంప్లీట్ చేయగలనని నమ్ముతున్నావా? దేవుడు నిన్ను నమ్ముతున్నాడా? దేవుడు నీకు ఏదైనా ఒక పని అప్పగిస్తే అది నువ్వు కంప్లీట్ చేస్తావని దేవుడు, సేవకుడు, సేవకురాళ్ళు నమ్ముతున్నారా? ఆ నమ్మకాన్ని కలిగిస్తున్నావా? నమ్మకస్తుడుగా, నమ్మకస్తురాలుగా నువ్వు ఉంటున్నావా? చూసుకోవాలి మనం. ఇక్కడ యోబు గారు అలాంటి సిచ్యువేషన్లో ఉంటూ ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, నా జీవము ఒట్టి ఊపిరే, పాతాళంకు పోయిన వారు మరి ఎన్నడూ తిరిగి రారయ్యా అని తెలియచేస్తూ చివరి 11వ వచనం నుంచి 21వ వచనం వరకు మరలా దేవునికి మొర పెడుతూ ఉన్నాడు. ఫస్ట్ ఫేజ్లోనేమో ఆయన బాధలన్నీ దేవుడికి చెప్పాడు. తర్వాత ఫేజ్లో ఆయనకు అర్థమైన విషయాన్ని బయలుపరిచాడు. పాతాళానికి వెళ్ళిన వాడు తిరిగి రాడయ్యా, నాకు అవకాశాన్ని ఇవ్వని తిరిగి దేవుడికి తెలియచేసి ఈ లాస్ట్ ఫేజ్లో 11 నుంచి 21వ వచనం వరకు దేవునికి మరలా మొరపెడుతూ ఉన్నాడు. ఏమని మొరపెడుతూ ఉన్నాడు? కావున నేను నోరు మూసుకొనను, నా ఆత్మ వేదన కొలది నేను మాటలాడేదను. హల్లెలూయా. ఆయన నోరు మూసుకోడంట, ఆయన ఆత్మలో వేదన కలుగుతూ ఉంది. ఈ రోజున ఈ మాటలు వింటున్న నీవు నోరు మూసుకుని మౌనంగా ఉంటావా? నీ హృదయంలో, నీ ఆత్మలో వేదన కలిగి ఇతరుల కోసం ప్రార్థన చేస్తావా? దేవుని రాజ్య వ్యాప్తిలో నీ వంతు పాత్ర నువ్వు నిర్వహిస్తావా? దేవుడు నీ మీద ఉంచిన నీ బాధ్యతను నువ్వు గుర్తెరుగుతున్నావా? ఎంతసేపు నీకు కావలసిన వాటి మీదే దృష్టి నిలిపి వాటి కోసమే ప్రార్థన చేస్తూ గంటల తరబడి దేవుడి పాదాల దగ్గర నువ్వు కుమ్మరించేది ఈ కన్నీరు నీ కోసమేనా? నీ పిల్లల కోసమేనా? నీ భవిష్యత్తు కోసమేనా? నీ సంతోషం కోసమేనా? నీ ఆస్తి సంపాదన కోసమేనా? నీ ఆశీర్వాదం కోసమేనా? దేవుని రాజ్యవ్యాప్తి కోసమా? ఈరోజు నా సూటి ప్రశ్న. దేనికోసం మీ ప్రార్థనలో? ఎవరి కోసం మీ ప్రార్థనలో? దేవుణ్ణి సంతోషపెట్టే ప్రార్థనలు చేస్తున్నారా? మిమ్మల్ని మీరు సంతోషపెట్టుకోవడానికి ప్రార్థనలు చేస్తూ ఉన్నారా? ఇక్కడ ఆయన ఆత్మ అంట ఏం చేస్తుంది? నా ఆత్మ వేదన కొలది నేను మాటలాడేదను, నా మనోవేదనను బట్టి మూలుగుచుండేదను. కొన్ని సందర్భాలలో నిజముగా వేదన ఉంటే నోట వెంట నుంచి మాటలు రావు, మూలుగులే. మన మూలుగులను కూడా ఆయన అర్థం చేసుకోగలడు. చాలా సందర్భాలలో నాకు శక్తి లేదయ్యా, అనారోగ్యంలో ఉన్నాను, ప్రార్థన చేయాలని మనసు ఉంది కానీ నా శరీరం సహకరించట్లేదు, నేను వెళ్ళి ప్రార్థనలు ఏకీభవించలేకపోతున్నాను అని నిరుత్సాహపడద్దు. నువ్వు ఒకవేళ మంచం మీదే ఉన్నా, శరీరం లేలేని స్థితిలో ఉన్నా, నీ ఆత్మలో మూలుగులతో ఆయనకు ప్రార్థన చేయి. నీ హృదయంలో ఉన్న భారం ఆయనకు తెలుస్తుంది. నువ్వు ఏ ఇంటెన్షన్తో ఉన్నావు, ఎలాంటి ఆలోచనతో నువ్వు ఉన్నావు అనేది దేవుడు చూస్తూ ఉన్నాడు. ప్రార్థన అంటే మనకు తెలిసిందేంటి? ఫిజికల్గా అప్పీరెన్స్ కనపడాలి, కూర్చోవాలి, మోకరించాలి, అందరూ కలిసి ప్రార్థన చేయాలి, బయటికి వినపడాలి ప్రార్థన. అదే అని మనం సర్వసాధారణంగా అనుకుంటాం. దేవుడు చూసే ప్రార్థన ఏంటంటే నీ మూలుగులతో చేసిన ప్రార్థన, నీ అంతరంగంలో ఎలాంటి ఆలోచనలతో నువ్వు దేవునికి మొరపెడుతున్నావో చూస్తూ ఉంటాడు. అన్ని వేళల నీ శరీరం సహకరించదు, అన్ని వేళల ఆరోగ్యం సహకరించదు, కానీ నీ ఆత్మలో వేదన కొలది నువ్వు దేవుని దగ్గర కనుక మొరపెట్టినట్లయితే దేవుడు తప్పకుండా నీ మూలుగులు ఆలకిస్తాడు. ఇక్కడి నుంచి యోబు గారు ఆ విషయం తెలియజేస్తూ క్వశ్చన్ల మీద క్వశ్చన్లు అడుగుతున్నాడు ఇక దేవుణ్ణి. 12వ వచనంలో, నేను ఒక సముద్రమున, సముద్రంలోని భుజంగమున, నీవెందుకు నా మీద కావలి ఉంచదవు? ఎవరిని అడుగుతాం మనం ఏదన్నా వస్తే? పిల్లలు ఎవరిని అడుగుతారు? పేరెంట్స్నేగా కదా. ఆయన బాధ అయినా పేరెంట్స్కే చెప్పుకోవాలి, ఆయన సంతోషమైన పేరెంట్స్తో పంచుకోవాలి. యోబు గారు ఆయన దుఃఖాన్నంతా దేవునికి తెలియజెప్తున్నాడు, ఆయనకు వచ్చిన ఆలోచనలన్నీ దేవునికే చెప్తున్నాడు, ఆయనకు వచ్చిన ప్రశ్నలు కూడా దేవుడికే అడుగుతున్నాడు, దేవుడినే అడుగుతున్నాడు. నేనేమన్నా సముద్రాన్నా, సముద్రంలో ఉన్న భుజంగాన్నా? ఎందుకయ్యా నా మీద నువ్వు కావలి ఉంచావు? నా మనసు నాకు ఆదరణ ఇస్తుంది అనుకున్నా నేను,
నా పరుపు నా బాధకు ఉపశాంతి ఇస్తుందని నేను అనుకున్నాను. చాలా సందర్భాల్లో శరీరం అంతా అలసిపోయినప్పుడు మనం అనుకుంటాం మంచం మీదకి వెళ్ళి ప్రశాంతంగా పడుకుంటే కాసేపు సమస్య తీరదు. మీరు ఎంత ఏడ్చినా మీ చేతుల్లో లేదు ఆ సమస్యల నుంచి బయటకు రావడానికి. అన్ని ప్రయత్నాలు చేసి విసిగిపోయి కనీసం రెస్ట్ తీసుకుందామని మంచం మీద పడుకుంటే నిద్ర వస్తుందా? అప్పుడు ఏం చేస్తాడంటే అంటున్నాడు దేవుడితో, ఎలా మాట్లాడుతున్నాడు, నువ్వేమో నేను ఆ పరుపు నాకు బాధ నుంచి ఉపశాంతి ఇస్తుందని నేను ఆలోచన చేసి మంచం మీదకి వెళ్ళి నేను పడుకుంటే నువ్వేం చేస్తున్నావు? స్వప్నముల వలన నన్ను బెదిరిస్తున్నావు, దర్శనముల వలన నన్ను భయపెడుతున్నావు. ఎప్పుడైనా దేవుడు స్వప్నాల ద్వారా మిమ్మల్ని భయపెట్టాడా? దర్శనాల ద్వారా భయపెట్టాడా? దర్శనాలు ఎప్పుడైనా మీరు పొందుకున్నారా? జరగబోయే విషయాలను ప్రమాదాలను ముందుగా మీరు చూసారా, పసిగట్టారా? దేవుడు అన్నీ చెప్తాడు. అదే ఇక్కడ ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. నిద్రపోదాం కదా అని నేను వెళ్తే అక్కడ కూడా నువ్వు నన్ను వదలట్లా. కళలు చూస్తే పీడ కళలు, భయంకరమైన కళలు, ఏదో అయిపోయింది, ఏదో జరిగిపోతుంది. దర్శనాలు చూస్తే దర్శనం ద్వారా కూడా భయపడుతున్నావు. ఇంకా నేను ఎందుకు బ్రతకాలయ్యా? నిన్నే నమ్మి నీ మీదే ఆధారపడి నీతోనే నేను నడుస్తూ ఉంటే నాకు ఈ సమస్యలన్నీ వస్తే ఇక నేను ఎందుకు బ్రతకాలి? 15వ వచనంలో అంటున్నాడు, కావున నేను ఉరి తీయబడవాలని కోరుచున్నాను. హల్లెలూయా. కొన్ని సందర్భాల్లో చచ్చిపోవాలన్న ఆలోచన సర్వసాధారణంగా ప్రతి వ్యక్తికి వస్తుంది. రాలేదు అంటే అది అబద్ధం. పరిస్థితులు వాళ్ళని అలా తీసుకువెళ్తే, ఎంత అనుభవశాలైనా ఎంత ధైర్యం కలిగిన వాళ్ళైనా అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు యోబు ఏం చేశాడు? అలాంటి ఆలోచన వస్తే ఆ ఆలోచనను కూడా దేవుడి దగ్గరే పెట్టాడు. హల్లెలూయా. ఈ రోజున మనుషులు ఏంటంటే క్షణికావేశము చేత సమస్య వైపు చూసి భయపడిపోతూ ఆ సమస్యనే పెద్దగా చూస్తూ సమస్య కంటే పెద్దవాడైన దేవుడి వైపు చూడకుండా వీళ్ళకి వచ్చిన ఆలోచనలోనే స్టక్ అయిపోయి అక్కడే ఉండి ఆత్మహత్యలు చేసేసుకుంటున్నారు. చనిపోవాలని ఆలోచన వచ్చినప్పుడు అపవాది ఏం చేస్తున్నాడంటే బలముగా ఆలోచన హృదయంలో పెట్టేస్తున్నాడు. ఇంకెందుకు నువ్వు బ్రతుకుతున్నావు? నువ్వు బ్రతికేం సాధిస్తావు? నీ వల్ల అవుతుందా ఈ సమస్యల నుంచి బయటకు రావటం? ఈ అప్పులు నువ్వు కట్టగలవా? ఈ సమస్యల నుంచి నువ్వు బయటకు రాగలవా? బయటకు వెళ్తే నీకు పరువు ఏమైపోద్ది? నువ్వు ముఖాన్ని ఎలా చూపించుకోగలుగుతావు? కాబట్టి చచ్చిపో. ఇంకెందుకు నీ బ్రతుకు? చచ్చిపో, చచ్చిపో, చచ్చిపో. ఈ రోజున యవ్వనస్తులు కూడా చిన్న చిన్న బిడ్డల దగ్గర నుంచి కూడా అలాంటి సూసైడల్ టెండెన్సీ ఎక్కువైపోయి చిన్ననాటి నుంచి ఆత్మహత్యలు ప్రేరేపించబడతా ఉన్నారు. అపవాది బలంగా ప్రేరేపిస్తూ ఉన్నాడు. ఇక్కడ యోబుకి ఆలోచన వచ్చినప్పుడు యోబు ఆ విషయాన్ని దేవుడి దగ్గరే పెట్టాడు. దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది, మన మనసుకి, మన హృదయానికి, మన ఆలోచనకి ఏ సమస్య వచ్చినా కూడా, ఎలాంటి ఆలోచన మనకి ఎదురైనా కూడా చనిపోవాలనే మనసు మీకు వస్తుందా? ఆ మనసును దేవుడి పాదాల దగ్గర పెట్టండి. ఆ మనసు రావటం తప్పు, అది పాపం కాదు. సమస్యను బట్టి నీకు అలాంటి మనసు వచ్చింది. ఆ మనసు వచ్చిందని నువ్వు దేవునికి చెప్పకపోవటం తప్పు. నువ్వు చెప్పకుండా దాన్ని అలాగే నీలోనే ఉంచుకున్నావు అనుకో, ఈరోజు వచ్చిన ఆలోచన రేపటి రోజుకి అది క్రియగా మారిపోద్ది. అవుట్ ఆఫ్ కంట్రోల్లోకి వెళ్ళిపోతాం. మనకు తెలియదు. మనకు తెలియకుండానే కొన్నిసార్లు నిర్ణయాలు తీసేసుకుంటూ ఉంటాం. మన మనస్సు మన మాట వినదు. దుఃఖం అధికమైపోయినప్పుడు, వేదన అధికమైపోయినప్పుడు, దాన్ని పంచుకోవడానికి ఎవరు తోడు లేనప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు ఇలాంటి ఉరివేసుకోవాలనే మనస్సు, ఇంకెందుకు ఈ బ్రతుకనేటువంటి ఆలోచన, సమస్య వైపు చూసిన వాళ్ళు ఇలాంటి స్థితిలోనికి వెళ్ళిపోయి ప్రాణాలు తీసేసుకుంటున్నారు. ఇందాకడే చెప్పాడు పైన, ఒక్కసారి పాతాళానికి వెళ్తే వాళ్ళ తిరిగి రాం. దేవుడు అంటే తెలుసు, దేవుడి శక్తి తెలుసు, రక్షణ తెలుసు, ఆయన్ని పాటలు పాడతాం, ఆరాధన చేస్తాం, క్రైస్తవులుగా ఉంటాం, మంచి విశ్వాసిగా ఉంటాం. సమస్య వచ్చినప్పుడే ఉరి తీసుకుంటాం, ప్రాణాన్ని తృణప్రాయంగా వదిలేస్తాం, పాతాళానికి పోతాం. దేవుడు తెలిసినా నువ్వు రక్షణలోనికి వచ్చినా ఆత్మహత్య చేసుకుంటే ఎక్కడికి వెళ్తాం? తిరిగి రాలేం. దేవుడేమో మీ మీద భారం పెట్టి రక్షణ లేని వారి కోసం మీరు నిలబడాలి, ప్రార్థన చేయాలి, వాళ్ళని రక్షణలోనికి నడిపించాలని దేవుడు మీకు చెప్తూ ఉంటే, ఈ అపవాది ఏం చేస్తాడంటే మీరు మోయలేని భారాలు వంటి సమస్యలను ముందుకు తీసుకువచ్చి, ఈ సమస్యలు నువ్వు మోయలేవు, దీంట్లోంచి నువ్వు బయటకు రాలేవు, ఇంకెందుకు నువ్వు బ్రతుకుంటే వాళ్ళకి భారం, నువ్వు బ్రతుకుంటే భూమికి భారం, నీ కుమార్తెకు భారం, కుమారుడికి భారం, నీ అల్లుడికి భారం. ఎందుకు నువ్వు ఇంకా ఎప్పటికైనా వెళ్ళిపోవాల్సిందేగా, ఇప్పుడే వెళ్ళిపో. ప్రోత్సహిస్తూ ఉంటాడు. కొంతమంది స్నేహితులు కూడా సలహాలు ఇస్తారు. అదిగా మెర్సీ కిల్లింగ్. కొంతమంది బాధలు భరించలేక కావాలని చచ్చిపోవాలని అర్జీలు పెట్టుకుంటారు, అది వేరు. ఫిజికల్గా వాళ్ళకి బాధ వచ్చినప్పుడు భరించలేని స్థితి, అది వేరు అనుకోండి. కానీ మనమైతే మరణకరమైన పరిస్థితులు ఎన్ని వచ్చినా, కరోనా సెకండ్ వేవ్లో నేను లిటరల్గా ఐసీయూలో ఉన్న చాలామంది కరోనా టైంలో వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు కదా, మంచి మంచి భక్తులే, అందరూ యథార్థంగా ఉన్న వాళ్ళని దేవుడు పిలుచుకున్నాడు. ఆ సిచ్యువేషన్లో కరోనా టైంలో నేను మరణ పడక మీద ఉన్నప్పుడు నా మనసులో వచ్చిన ఆలోచనలు కూడా ఇవే. ఎందుకు ఇంకా ఈ బాధ నడిపి ఊపిరి అందట్లా. ఆ టైంలో ఆక్సిజన్ పెడితేనే ఆ కాసేపు, ఆక్సిజన్ ఒకవేళ పక్కకు తీసామా అయిపోతుంది ప్రాణం, ప్రాణం పైనే పోతుంది.
ఎందుకు ఈ బాధలు ఎన్ని రోజులు ఉండాలి? ఇలా తీసి పక్కన పెట్టేద్దాం, మాస్క్, వెళ్ళిపోవచ్చు. అప్పుడు హృదయంలోనేమో మరణము తప్పించు వాడని నేను వాక్యాలు గుర్తుకొస్తున్నాయి. దేవుడు అపవాది నిన్ను తొందర పెడుతున్నాడా? ఎందుకు ఈ బ్రతుకు, ఎన్నాళ్ళున్నా నీకు ఆరోగ్యం రాదు, అనారోగ్యంతోనే ఎందుకు జీవితాన్ని గడపటం, ఒక్కసారి పోయావంటే ఈ బాధలు ఉండవు అనుకుంటున్నారా? జీవితకాలం యుగ యుగాలు పాటు అగ్నిగుండంలో కాల్చబడతారు. శరీరంతో ఉన్నప్పుడు ఈ బాధలు నువ్వు బ్రతుకున్నంత కాలమే పడతావు. అలాంటి పిచ్చి పనులు చేశారనుకోండి, పాతాళంలో అగ్నిగుండంలో కాల్చబడుతూ ఉండాలి యుగ యుగాలు. ఇందాక ధనవంతుడు ఏమంటాడు, అక్కడ మొత్తం మీకు చూపించలేదు కానీ నేను చిటికిన వేలుతో నీటి చుక్కన నాకు పోయాయా, నా నాలుకనైనా తడిపోయా, నేను భరించలేకపోతున్నానని మాట్లాడుతున్నాడు. ఇంత తెలిసి ఆ సిచ్యువేషన్లోకి వెళ్దామా? ఆలోచన చేసుకోండి మీరే. మీకు వచ్చేటువంటి సమస్యలకు మీరు భయపడొద్దు, వాటి వైపు చూడొద్దు, చనిపోవాలనే ఆలోచనలు దయచేసి ఈ మాటలు వింటున్నారు ఎవరైనా అలాంటి ఆలోచనలు మీరు ఉంటే ఆ విషయాన్ని మీరు ఎవరికి చెప్పొద్దులే కానీ దేవుడికే చెప్పండి. మనుషులకి చెప్తే మళ్ళీ వాళ్ళు మనల్ని ఏదో తక్కువ చేసి చూస్తారనుకోవచ్చు. అందరికీ వస్తుంది అలాంటి ఆలోచన. మీకే వచ్చిందని అనుకోమాకండి, మీరు దేవునికి చెప్పండి. ఇక్కడ యోబులాగా దేవునికి చెప్పాడు ఆయన మాట్లాడుతూ ఇంకా అంటూ ఉన్నాడు 15వ వచనం 2వ భాగంలో, ఈ నా ఎముకలను చూచుట కన్నా మరణముందుట నాకు ఇష్టము, అవి నాకు అసహ్యములు, నిత్యము బ్రతుకుటకు నాకు ఇష్టము లేదు, నా దినములు ఊపిరివలెనున్నవి, నా జోలికి రావద్దు. మనుషుడు ఏ పాటి వాడయ్యా? అతని గణపరచనేలా, అతని మీద నీవు మనస్సు నిలుపనేలా, ప్రతి పగలు నీవు అతన్ని దర్శింపనేలా, ప్రతి క్షణమున నీవు అతన్ని శోధింపనేలా, ఈ అంతకాలము నీవు నన్ను చూచుట మానుకుందువు, నేను గుటక వేయి వరకు నన్ను విడిచిపెట్టవా? చూడండి ఎలాంటి క్వశ్చన్లు వేస్తున్నాడు దేవుడిని ఆయన. అసలు మనుషుడు ఏ పాటి వాడు? ఆయన నువ్వు గణపరుస్తావు ఎందుకు? అసలు నేను ఏ పాటి వాడిని? నన్ను నువ్వు ఎందుకు గణపరిచావు? ఆస్తి ఎందుకు అంత ఇచ్చావు? సంపద ఎందుకు ఇచ్చావు? అన్ని గొర్రెలు, అన్ని మేకలు, అన్ని ఒంటెలు, అసలు అంత స్థితి ఎందుకు ఇచ్చావు? 10 మంది పిల్లల్ని ఎందుకు ఇచ్చావు? ఉన్నత స్థితిని నాకు ఎందుకు ఇచ్చావు? అందరికీ తీర్పులు తీర్చేటువంటి చక్కని యథార్థ ప్రవర్తన కలిగిన వాడిగా నన్ను ఎందుకు ఉంచావు? నన్ను ఎందుకు అంత గణపరిచావు? నేను ఏ పాటి వాడిని? నన్ను ఎందుకు నువ్వు ఈ విధంగా గణపరిచావు? నీ మనస్సు నా మీద ఎందుకు నిలిపావు? ప్రతి పగలు నీవు అతన్ని దర్శిస్తూనే ఉన్నావు, ప్రతి పగలు నన్ను దర్శిస్తూనే ఉన్నావు, ప్రతి క్షణము నీవు అతన్ని శోధిస్తూనే ఉన్నావు. ఎంతకాలం నువ్వు నన్ను చూచుట మానవయ్యా? ఆయనకు తెలుసు ఆ బాధలో కూడా నువ్వు నన్ను చూస్తున్నావు. నేను సంతోషంలో ఉన్నప్పుడే నువ్వు నన్ను చూస్తున్నావు అనుకోవాలా. ఈరోజు నేను ఈ బాధలు అనిపిస్తున్నానంటే ఈ బాధలు కూడా నువ్వు చూస్తూ ఉన్నావు. ఎంతకాలం చూస్తూ ఉన్నావంటే ఆఖరికి ఆయన ఏమంటూ ఉన్నాడు, నేను గుటక వేయు వరకు నన్ను విడిచిపెట్టవా? గుటక వేయటం అంటే బ్రతికుండటం కదా, ఆఖరి గుటక. బ్రతుకున్నంత వరకు, ఈ బొందులో ప్రాణం ఉన్నంత వరకు నువ్వు నన్ను విడిచిపెట్టవా? ఒక చోట రాయబడి ఉంటుంది, రిఫరెన్స్ చెప్పను కానీ, దేవుని చేతిలో పడటం అంట భయంకరం అంట. దావీదు భక్తుడు చెప్తారు, దేవుని చేతిలో పడటం భయంకరం. మనం దేవుని చేతిలో పడ్డాం, దేవుడి దృష్టి మన మీద ఉంది. మనల్ని గణపరచాలన్నా ఆయనే, కిందకి లాగాలన్నా ఆయనే కదా. హెచ్చించువాడు ఆయనే, కనపరచువాడు ఆయనే, తగ్గించువాడు ఆయనే, సమస్తము చేసేవాడు ఆయనే, చివరికి పడద్రోసేవాడు కూడా ఆయనే. మీరు హెచ్చించుకున్నప్పుడు, మిమ్మల్ని గణపరిచినప్పుడు ఒకలాంటి మనసుండి, పడద్రోయబడి ఒకవేళ తక్కువ స్థాయిలోనికి వచ్చినప్పుడు, మీరు అనుకున్నవి ఏమీ జరగకుండా ఉన్నప్పుడు ఇంకొక మనసు వస్తే, ఇశ్రాయేలీయులు బెస్ట్ ఎగ్జాంపుల్ కదా. బాధలో ఉన్నప్పుడేవో మొరపెట్టారు, అయ్యా 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 మేము భరించలేకపోతున్నాం ఈ బానిసత్వం, మమ్మల్ని బయటకు తీసుకురా అన్నారు. దేవుడు కనుదృష్టి నిలిపి మోషేని నడిపించి వారిని ఐగుప్తులో నుంచి బయటకు తీసుకొచ్చి అరణ్యంలో ప్రయాణం చేసి వెళ్తూ ఉంటే, ప్రయాణం స్టార్ట్ చేయగానే సమస్య వచ్చింది. సమస్య రాగానే ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు, మేము అక్కడుంటే బ్రతికుండేవాళ్ళం, ఇక్కడ ఈ సముద్రంలో పడాలా, వెనక నుంచి వాళ్ళ చేతుల్లో చనిపోవాలా? అప్పుడేమో మొరపెట్టారు, నమ్మలేకపోతున్నారు. వీళ్ళు పెట్టిన మొరని దేవుడు వీళ్ళకి కార్యం చేస్తున్నాడని వాళ్ళు నమ్మలేకపోతున్నారు. సమస్య వచ్చేసరికి, సమస్య లేనంత వరకు సంతోషించారు. ఆ జర్నీ అంతా కూడా చాలా హ్యాపీగా మనం వెళ్ళిపోతున్నాం, మన బానిసత్వంలో నుంచి బయటకు వచ్చేస్తామని సంతోషంగా ముందుకు వచ్చారు. కొంచెం దూరం వెళ్ళంగానే దేవుడు అసలు వీళ్ళు నిజంగా నన్ను విశ్వసిస్తున్నారా, వీళ్ళ నమ్మకం నిజంగా ఉందా నా మీద అని ఒక చిన్న టెస్ట్ పెట్టాడు. అప్పుడు బయటకు వచ్చేసింది వాళ్ళ లోపల నిజమైన విశ్వాసం కాదు అది, అవిశ్వాసం అనొచ్చు. మోషే దగ్గర సనగడం గొనగడం ప్రారంభించారు. కానీ నాయకుడిగా ఉన్న మోషేలో ఎక్కడైనా మీరు అవిశ్వాసం చూస్తారా? ఆ జర్నీలో ఎక్కడైనా సరే విశ్వాసులుగా ఉన్నవాళ్ళు కొంతమంది అవిశ్వాసములో ఉన్నప్పటికీ కూడా వాళ్ళని నడిపించే నాయకుడు అనేవాడు, కాపర్ అనేవాడు, లీడర్ అనేవాడు విశ్వాసంలో బలంగా ఉంటే అతను చేసే ప్రార్థన అవిశ్వాసములో ఉన్నవారికి కూడా రక్షణ ఇస్తుంది.
హల్లెలూయా. అక్కడ మోషేకున్న విశ్వాసాన్ని బట్టి అవిశ్వాసంలో ఉన్న వారందరూ కూడా రక్షించబడ్డారా లేదా? అక్కడ ఒక్క వ్యక్తి అన్న చనిపోయినట్టు రాయబడింది బైబిల్ గ్రంథంలో. ఎర్ర సముద్రం పాయలుగా చేల్చబడింది. దాంట్లో 6 నెలలు ఉంటే దాంట్లో నుంచి నడుచుకుంటూ అవతలకు వెళ్ళిపోయారు. శత్రువులు అందులో ముంచివేయబడ్డారు, మరణించారు. చూసారా, కాపరి యొక్క ప్రార్థన, దేవుడు మీకోసం నియమించినటువంటి సేవకురాలు ప్రార్థన, మీరు బలహీనులుగా ఉన్నా కూడా వాళ్ళ ప్రార్థనలు వచ్చి మిమ్మల్ని తప్పిస్తాయి, మిమ్మల్ని రక్షిస్తాయి. ఇది హృదయంలో పెట్టుకోండి. హల్లెలూయా. చూడండి, ముగించుకుందాం. ఇంకా ఆయన ఏం మాట్లాడుతూ ఉన్నాడు 20వ వచనంలో? అసలు పాయింట్లోకి వచ్చేసాడు. నేను పాపం చేసినా నరులను కనిపెట్టువాడా, నేను నీ ఎడల ఏమి చేయగలను? నాకు నేనే భారముగానున్నాను. నీవేళ గురిపెట్టితివి, నీవేళ నా అతిక్రమమును పరిహరింపవు, నా దోషము నేల క్షమింపవు. నేనిప్పుడు మంటిలో పండుకొనేదను, నీవు నన్ను జాగ్రత్తగా వెతుకుదువు కానీ నేను లేకపోయేదను. వచ్చేసాడు, కాళ్ళబేరానికి వచ్చేసాడు. అన్ని క్వశ్చన్లు వేసాడు, అన్ని ప్రశ్నలు వేసాడు, ఆయన స్థితి అంతా చెప్పాడు, ఆయన డౌట్లన్నీ చెప్పాడు. చివరికి ఏమంటున్నాడు? నీవేళ నా అతిక్రమములను పరిహరింపవు. అంటే మన దోషాన్ని, మన అతిక్రమాన్ని, మన యొక్క తప్పిదాలను, మన పాపాలను పరిహరించువాడు ఆయన. ఇంకా అప్పటికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రాలేదు, రక్షణ కార్యం జరగలేదు. ఆయనే అలాంటి మాటలు మాట్లాడుతుంటే ఈ రోజున మరి మన కోసం క్రీస్తు ఈ లోకానికి ఆల్రెడీ వచ్చారు. ఆయన మన కోసం ప్రాణం పెట్టారు, సిలువలో ప్రాణాన్ని అప్పగించి మరలా 3వ దినాన పునరుద్ధానుడై తిరిగి లేచి రక్షణ కార్యాన్ని మన జీవితంలో జరిగించి ఆయన ఆరోహణమై వెళ్ళాడు, మరలా మన కోసం రాబోతూ ఉన్నాడు. ఈ లోపు మనల్ని సిద్ధపడమన్నాడు. మరి ఈ ప్రయాణంలో, ఈ జర్నీలో మనకు కూడా ఇహలోక మాలిన్యం అంటుతూ ఉంటుంది. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా, మన బట్టలు ఉతుక్కుని వేసుకున్నా ఈ లోకంలో ఉన్న మురికి అంటినట్టు ఏ రోజుకి ఆ రోజు వాష్ చేసుకుంటున్నట్లుగానే మనకు కూడా అపవిత్రత అంటుతూ ఉంటే దాని నుంచి మనం శుద్ధీకరించుకోవాలి కదా. ప్రార్థన చేసుకునేవారిగా ఉండాలి. ఎప్పటికప్పుడు ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి నా అతిక్రమాన్ని పరిహరించు ప్రభువా. మనకు తెలుసు మన అతిక్రమాలు, కొన్ని సందర్భాల్లో మనకు తెలియదు. ఆయన పాదాలు పట్టుకుంటమే నాకు ఎందుకు ఈ సిచ్యువేషన్ వచ్చింది, ఎందుకు ఈ సమస్యలో నేను ఉన్నాను. యోబు చక్కగా మనకు ఒక మాదిరిని చూపిస్తూ ఉన్నారు. బాధ కలిగిందా? నీ మనసులో రకరకాల ఆలోచనలు వస్తున్నాయా? ఇంకెందుకు ఈ బ్రతుకు చనిపోదామని ఆలోచనలు వస్తున్నాయా? ఈ సమస్యను నేను జయించలేని ఆలోచనలు వస్తున్నాయా? ఏమైనా డౌట్లు వస్తున్నాయా నీకు? దేవుడికే చెప్పు, దేవుడినే అడుగు. నా స్థితి ఎందుకు ఈ విధంగా ఉంది? ఒకప్పుడేమో నన్ను అభివృద్ధి చేసావు, ఆశీర్వదించావు, ఇప్పుడేమో ఎందుకు నన్ను వదిలేసావు? చిన్నపిల్లలు అడుగుతారు కదా తల్లిదండ్రుల్ని, మమ్మీ నేను అడిగితే అప్పుడు అది ఇచ్చావు, ఈరోజు ఇది ఇవ్వట్లేదు అంటే. పిల్లలు ఏది అడిగితే అది ఇచ్చేస్తాడా పేరెంట్స్? ఇప్పుడు చిన్నపిల్లలకి ఎర్రగా కనిపిస్తుందండి, ఒక పొయ్యిలో నిప్పు, బొగ్గు కాలుతూ ఉంది, కనకనలాడుతూ ఉంది. వీళ్ళేమో మమ్మీ నాకు అది కావాలి, వచ్చి 2 మాటలతో కావాలని అడుగుతున్నారు. మమ్మీ ఇవ్వనంటుంది. ఏం చేస్తూ ఉంటాడు వాడు? లాక్కుంటా వెళ్ళిపోతూ ఉంటాడు. మమ్మీ దాని దగ్గరికి వెళ్ళిపోవాలి, పట్టుకోవాలనుకుంటాడు. ఎందుకు ఇవ్వట్లా తల్లి? బిడ్డ మీద ప్రేమ లేదా? ప్రేమ ఉంది కాబట్టే ఇవ్వట్లా. చాలా సందర్భాల్లో మనం దేవుడి పాదాల దగ్గర పెట్టుకుని మొరపెట్టి, అయ్యా నాకు ఆ ఇల్లు కావాలి, నాకు ఉద్యోగం కావాలి, మా అమ్మాయికి ఆ అబ్బాయే కావాలి, ఈ సంబంధమే ఓకే అవ్వాలి, ఇదే జరగాలి, అదే జరగాలి అని ప్రార్థనలు చేస్తూ ఉంటాం. కానీ దేవుడు అది మనకి ఇవ్వడం. అప్పుడు మనం గుర్తించాల్సింది ఏంటంటే, అది ఒకవేళ మీరు అడిగినట్లుగా ఇస్తే, ఆ పిల్లవాడు గనక వాడు కోరుకుంటున్నట్లుగా ఆ నొప్పుని గనక తల్లి ఇవ్వగలిగినట్లయితే, ఆ పిల్లవాడు పట్టుకుంటే చెయ్యి ఎలా కాలుతుందో, ఎలా బాధ వస్తుందో, నువ్వు అడిగింది నీకు దేవుడు ఇస్తే కూడా దాని ద్వారా నీకు బాధ వస్తుంది. అది నీకు తెలియదు. ఆ పిల్లవాడికి తెలుసా? తెలియదు కదా. అట్లాగే మనకు కూడా కొన్ని తెలియదు, భవిష్యత్తులో జరిగేది మనకు తెలియదు. మనం ఏంటంటే మన ఊహకు అందినంత వరకే, ఈ ఫ్యామిలీ అయితే బాగుంటుంది, ఈ జాబ్ అయితే బాగుంటుంది, ఈ సైట్ అయితే బాగుంటుంది, ఈ ప్లేస్ అయితే బాగుంటుంది, కొన్ని ఆలోచనలు మనం చేసుకుంటూ ఉంటాం. కానీ దేవుని యొక్క ఆలోచనలు మన ఊహలకు అందనివి. ఆయన ఎన్నో ఉత్తమమైన కార్యాలు మన పక్షాన్ని జరిగించాలని ఆశపడుతూ ఉంటాడు. మనము నమ్మాలి, విశ్వసించాలి. ఆయన పాదాల దగ్గరే మన పనుల్లో ఒకటే, సంతోషం కలిగినా దేవుని స్తుతిస్తాం. అదే యోబు జర్నీలో మనం చూసేది. బాధ కలిగినా దేవుని స్తుతిస్తాం, డౌట్లు వచ్చినా దేవుని స్తుతిస్తూ ఆయన్నే అడుగుతాం. అల్టిమేట్గా ప్రశ్నిస్తాం. ప్రశ్నలో కూడా స్తుతి ఉందండోయ్. ఆయన్ని మనం స్తుతిస్తున్నాం, ఆయన అంటే ఇష్టపడుతున్నాం కాబట్టి ప్రశ్నలు వేయగలుగుతున్నాం. ఎవరిని పడితే వాళ్ళని ప్రశ్నిస్తామా? ఎవరంటే మనకి ఇష్టమో, ఎవరైతే మనకి సమాధానం చెప్తారో వాళ్ళకే ప్రశ్నలు కదా. సో మనం యోబు ద్వారా నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటంటే, ఏమున్నప్పటికీ కూడా ఆయన పాదాల దగ్గరికే రావాలి. ఏ సిచ్యువేషన్ ఉన్నా, ఎలాంటి మనసు వచ్చినా కూడా
ఆయన పాదాల దగ్గరికి వస్తే అల్టిమేట్గా ఆయన మనల్ని రక్షిస్తాడు, విడిపిస్తాడు. ఈ మాటలు వింటున్న మీరు ఏ సమస్యలో ఉన్నా, ఏ సిచ్యువేషన్లో ఉన్నా మిమ్మల్ని రక్షించువాడు యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే. ఆయన పాదాల దగ్గరికి రండి, ఆయన దగ్గర మొరపెట్టండి, ఎలాంటి సమస్యలో నుంచైనా ఆయన విడిపిస్తాడు.